రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో యూరియా కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ యూరియా కోసం వేచి చూస్తున్నారు. వారం రోజుల నుంచి యూరియా కోసం ఆపసోపాలు పడుతున్నా కనీసం 2 బస్తాల యూరియా కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. యూరియా దొరక్క అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మెదక్ జిల్లా చేగుంటలో ఎరువుల కోసం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కౌడిపల్లిలో హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. రామాయంపేట, నిజాంపేటలో తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. నల్గొండ జిల్లా త్రిపురారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ లో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా నేతలు రహదారిపై రాస్తారోకో చేపట్టి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో యూరియా కోసం అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాసిన రైతులు నిల్వలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ 765వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. పాస్బుక్ జిరాక్స్ తీసుకుని ఆధార్ కార్డు పట్టుకుని రామను ఇవాళ వారం నుంచి తిప్పుతున్నారు. ఏదైనా కట్ట కూడా ఇస్తలేరు. మాకంతా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు ఇబ్బంది పెట్టి జనాలు రైతులకు ఏం చేయాలి? ఎన్ని ఎకరాలు ఈ మండలం కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయని లిస్టులు చూసుకొని బయట పంపేస్తున్నారు. మాకే రైతులకు బాధలు పెడుతున్నారు సార్. ఇక్కడ 1000 ఎకరాలు సాగు చేస్తే యూరియా ఎప్పుడు వస్తుంది? ఇప్పటికీ నాటేసి 4 రోజులు దాటిపోయింది. ఇప్పుడే పిలకలు వచ్చే దశలనే యూరియా చల్లకపోయినాక ఇంక ఎప్పుడు గవర్నమెంట్ పంపిస్తానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెక్ట్ టైం చల్లకపోతే క్రాప్ ఎట్లా వస్తుంది? రైతు ఎట్లా బతకాలి? పెట్టుబడులు ఇన్ని తెచ్చిపెట్టిండు, పుస్తకాలు కూడా పెట్టుకుంటూ అప్పులు తెచ్చుకురు. 2 రూపాయలు 3 రూపాయలు ఫైనాన్స్ లో తెచ్చుకురు. అన్ని రకాలు తెచ్చుకురు అప్పులు రైతులు. ఈరోజు పెట్టుబడి పెట్టి మీదికి ముఖం పెట్టి చూస్తే యూరియా బస్తాల కోసం ఇంకెప్పుడు తెప్పిస్తుంది అధికారులని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూరియా వచ్చేదాకా ఈ రోడ్డు మీద ధర్నా విరమించేది లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మిరుదొడ్డికి 10 లారీలు మంజూరు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా కొరతతో పంట నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నర్సంపేటలో తెల్లవారుజాము నుంచే 20 గ్రామాల రైతులు ఉదయం వరకు లైన్లో వేచి ఉన్నారు. తీరా అధికారులను సంప్రదించగా యూరియా అందుబాటులో లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మాదారం మర్రిపల్లి గూడెం సొసైటీ గోదాం వద్ద టోకెన్ల కోసం రైతులు క్యూ లైన్లో బారులు తీరారు. మనుబోతుల గడ్డ కేంద్రం వద్ద ఓ రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట, కురవి మండలాల రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లవారక ముందే సొసైటీ కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరి నిలబడ్డారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల బాధలను అర్థం చేసుకుని ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు లైన్లో నిలబడి ముఖాల్లో ఒక్కొక్కపై అడ్డం పడ్డారు. ఫీల్ తప్పింది వీళ్ళకి సూచనలు. ఇప్పుడు మరి వచ్చిన బస్తాలు కూడా పూర్తిగా ఇస్తలేరు. ఆ ప్రజలు ఇంత ఆగమైతాన్లు. పొద్దుటి నుంచి 6 గంటలకు వచ్చి లైన్లో నిలబడి ఇప్పుడు బస్తాలు వచ్చినాయి అంటాను. అంతా 200-300 మందికి బస్తాలు ఇవ్వలేదు. చైర్మన్ గారికి ఫోన్ చేస్తే ఆయన అంటే బుధవారం వస్తాయి, ఇప్పుడు రావు అని అన్నారు. మరి అదే విషయాన్ని మీరు ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయండి, మాకు అదొక సహాయం చేయండి. మీరు కాకపోతే రాంజన చేసి తెలియపరచండి. తెలియపరచేటట్టు పోయి ఒక రోజు 1000 రూపాయలు పోయి చేసుకునే పని కూడా నష్టపోతారు. ఒక భర్త కోసం పొద్దున్నాక 8 గంటల దాకా 7 గంటల సాయంత్రం 6 గంటల దాకా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా రైతులను ఎందుకు ఇట్లా మోసం చేస్తారు? ఈ అధికారులు ఎవరు వస్తలేరు. ఎవరు వచ్చి మాట్లాడడానికి శక్తి లేదా? ఒక రాజకీయ నాయకుడు కూడా మాకు కొట్లాడుతారు. ఓట్ల కోసం మాత్రం వస్తారు. ఏంది ఎక్కడి న్యాయం ఇది? అంటే రైతు అంటే అంత అలక తక్కువ ఎందుకుంటారు? ఇక్కడ అన్నం పెట్టే రైతు అంటే రైతే రాదంటాడు. రాదు ఎవరు రైతు? ఇక్కడ దొంగలు దోపిడీ చేస్తాడు. అమ్ముకో ప్రైవేటు వాటిలకు వస్తాయి బత్తాలు. ఈ గవర్నమెంట్ సొసైటీలకు ఒక్కసారి కూడా బత్త రాదు. ప్రైవేట్ ఒక్కొక్క షాప్ లో ప్రతి ఒక్క షాప్ లో డీసీఎం దిగుతారు. మరి ఎందుకు వస్తలేదు? గవర్నమెంట్ ఎందుకు వస్తలేదు? ఇక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది?